ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు మెల్లగా లాభాల్లోకి వచ్చాయి. ఎల్టీఐ, మైంట్రీ, విప్రో, దివిస్ ల్యాబ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీయ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్, నెస్లే షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్స్ కి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు, అలాగే కాలర్స్ యొక్క క్వెరీస్ ఆన్సర్ చేసేందుకు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ డాక్టర్ జీవి రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రావు గారు నమస్కారం. నమస్తే అండి. రావు గారు, ఇవాళ మార్కెట్స్ ఎలా అనిపిస్తుంది మీకు? ఈ రోజున మార్కెట్లు చాలా పాజిటివ్గా ఉన్నాయండి. నిజానికి మార్కెట్ యొక్క గమనంలో ఏదన్నా ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తా అనుకుంటే అది కూడా రాలేదు. అంతా చాలా పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ సంకేతాలు కూడా ఫ్లాటిష్ సంకేతాలు మాత్రమే ఉన్నప్పటికి కూడా భారతీయ మార్కెట్లు మాత్రం పాజిటివ్గా ఉండే. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా అతి స్వల్ప నష్టాల్లో ఉన్నప్పటికీ అదర్వైజ్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ట్రేడ్ అవటం మనం గమనిస్తున్నామండి. సార్, కొన్ని స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుంటే కొద్ది రోజులుగా చూస్తే వీటీఐ ఇండస్ట్రీస్ అనేది ఒకటి ఉంది స్టాక్, విఎస్టీ సారీ. అది కొద్ది రోజులుగా మనకి 4100 నుంచి స్పాన్ ఆఫ్ వెరీ షార్ట్ టైం 4800కి వెళ్ళింది. సో ఎందుకంటారు, రీజన్స్ ఏమైనా? అయితే మనం విఎస్టీ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే అండి, ఇది 810 రూపాయలు బుక్ వాల్యూ ఉండేటువంటి 10 రూపీ ఫేస్ వాల్యూ షేర్. 52 వీక్లో 3950, 52 వీక్లో అయితే 4910 రూపాయలు 52 వీక్ హైగా ఉంది. ఈ కంపెనీ ఒక అద్భుతమైనటువంటి బోనస్ అనౌన్స్మెంట్ చేసిందండి. అదేంటంటే ఒక షేర్కి 10 షేర్లు ఉచితంగా బోనస్ ద్వారా అందిస్తుంది. ఈ బోనస్ ఇష్యూకి మనం సాధారణంగా బోనస్ ఇష్యూలు అంటే 1:1, 1:2 ఇలాంటివి వింటాము. అలా కాకుండా మీకున్న ప్రతి షేర్కి 10 బోనస్ షేర్లు ఇష్యూ చేస్తున్నారు. అంటే 100 షేర్లు ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ 1000 షేర్లు ఉచితంగా రాబోతున్నాయి. దీనికి సెప్టెంబర్ 6 రికార్డ్ డేట్ గా అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ తర్వాత కూడా ఈ యొక్క షేర్ ప్రైస్ లో ఎక్కువ కదలిక రాకుండా చాలా మంది ఇన్వెస్టర్లు 4100, 4200లోనే ఈ షేర్ ని కొనగలిగారు. అయితే ఇప్పుడు రికార్డ్ డేట్ దగ్గరికి రావడంతో ఈ యొక్క బయింగ్ పెరగటం వల్ల మనం ఇప్పుడు షేర్ ప్రైస్ లో ఈ మూమెంట్ అనేటువంటి చూసామండి. అయితే నిజానికి ఇప్పుడు కూడా ఇది బెస్ట్ బై ప్రైస్ జోన్లోనే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఎక్స్ బోనస్లోకి వచ్చిన తర్వాత ఈవెన్ 500 రూపీస్లో ట్రేడ్ అయినప్పటికి కూడా అది ఇవాళ కమ్ బోనస్లో 5500తో సమానం అండి. అంటే ఒక షేర్ 11 షేర్లే అయిపోతుంది కదా. కాబట్టి ఈ రేట్లో కూడా నిజానికి ఇన్వెస్టర్స్కి ఇది లాంగ్ రన్ కోసం అని చెప్పి చాలా మంచి అవకాశం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, మీతో మాట్లాడడానికి వెంకటేష్ గారు కాల్ చేశారు. వెంకటేష్ గారు నమస్కారం. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం అండి. ఏదండి? ఓకే, బీబీఎల్. ఏంటి మీ డౌట్ ఏంటి అందులో? అది యాక్చువల్గా 1640లో ఉందండి నా దగ్గర. అదే ప్రైస్ డౌన్ అయిపోయింది. అది దాని గురించి ఒకసారి సార్ అడగాలి. ఓకే, భారత్ బిజ్లీ అదే కదా? వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్. మీరు అడిగింది వరుణ్ విబిఎల్. ఓకే, విబిఎల్ సార్. ఓకే సార్. రావు గారు, మీరు వరుణ్ బెవరేజెస్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కున్నారండి? అవునండి, 1640 నాకు ఇదేంటి అది రేటు. ఓకే అండి, ఒకవేళ లాంగ్ టర్మ్ ఆలోచనతో కొనుంటే ఇప్పుడు కూడా హోల్డ్ చేయొచ్చండి నిరభ్యంతరంగా. ఇక్కడి నుంచి కూడా కనీసం ఒక 2 సంవత్సరాలన్నా మీకు హోల్డింగ్ ఆలోచన ఉంటే డెఫినెట్గా హోల్డ్ చేయండి. లాంగ్ రన్లో కూడా ఈ కంపెనీకి మంచి భవిష్యత్తే ఉందండి. రైట్. నెక్స్ట్ హనుమాన్ సింగ్ గారు కాల్ చేశారు. రావు గారు, హనుమాన్ సింగ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం జీవీరావు గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ సెషన్ కోసం బాష్ ఒకటిను పేజ్ ఇండస్ట్రీస్, ఈ తర్వాత డిక్సన్ టెక్నాలజీ, 3 ఏమన్నా ఇప్పుడు తీసుకోవచ్చు అంటే 1 year 2 years కోసం? బోష్, పేజ్ ఇండస్ట్రీస్ రెండు కూడానండి కరెంట్ మార్కెట్ ప్రైస్ లో ఫ్రెష్ బయింగ్ అడ్వైజబుల్ కాదండి.
అంటే రెండు లాంగ్ రన్కి మంచి కంపెనీలు అయినప్పుడు కూడా మీకు ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ అడ్వాంటేజ్ అయితే లేదు. సో ఏదైనా మార్కెట్లో కరెక్షన్ వచ్చినప్పుడు వీటిలో ఫ్రెష్ ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు అండి. ప్రస్తుతానికైతే మాత్రం వెయిట్ చేయండి. రైట్ సార్. నెక్స్ట్ సౌజన్య గారు కాల్ చేశారు. సౌజన్య గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్, నా దగ్గర జీఈ షిప్ అండ్ టాటా ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయండి. జీఈ షిప్పింగ్ 1391 లో కొన్నాను, 20 షేర్స్ ఉన్నాయి. టాటా ఇన్వెస్ట్మెంట్ నిన్నటి నుంచి కొంచెం అందులో కొంచెం హై రేటింగ్ వస్తుంది కదండి, ఆయన ఉంచుకోవచ్చా అది అమ్మవచ్చా? ఓకే అండి. ముందుగా జీఈ షిప్పింగ్ విషయానికి వస్తే షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీలో బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చమ్మా జీఈ షిప్పింగ్. జీఈ షిప్పింగ్ ఇప్పుడు కూడా ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చు. ఇప్పటికే ఉన్న షేర్లను కూడా 100% మీరు హోల్డ్ చేయొచ్చు. పోతే టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ విషయానికి వస్తే ఈ షేర్ కూడా ఫండమెంటల్గా మనం చూసినప్పుడు కరెంట్ ప్రైస్ ఈ రోజు కూడా ప్రైస్ రీజనబుల్ అనే చెప్పొచ్చు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నప్పటికీ గత 2-3 ట్రేడింగ్ సెషన్స్లో దీనిలో మంచి మూమెంట్ అనేటువంటి చూసాము. ఈ మూమెంట్ ఇంకొంతకాలం కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న షేర్లు డెఫినెట్గా హోల్డ్ చేయండి. తగ్గినప్పుడల్లా మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకోవచ్చమ్మా. ఈ రెండు కూడా చాలా అద్భుతమైన కంపెనీలను ఒకవేళ ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నప్పుడు మీరు హోల్డ్ చేయండి. రైట్ సార్. నెక్స్ట్ ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. ప్రసాద్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్కారం అండి, రావు గారు. నమస్తే అండి. యాక్చువల్గా 2 స్టాక్స్ అండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సార్, ఇది చాలా కాలం నుంచి డల్ గానే ఉంది, అంటే మూవ్మెంట్ లేకుండా. అది అంటే మన హై వాల్యూమ్స్ లో తీసుకున్నాను, అది కొంచెం హోల్డ్ చేయొచ్చా అని ప్రాస్పెక్ట్. ఏ రేట్ లో కొన్నారండి? నేను కొన్నది 60 అట్లా కొన్నాను సార్. ఓకే. అక్యుములేట్ చేశాను. అది ఇంకా అంటే మంత్స్ టుగెదర్ అట్లాగే ఉండేది. తర్వాత ఇంకోటి అపోలో మైక్రో సిస్టమ్స్ కూడా దాని గురించి కూడా కొంచెం చెప్పండి సార్. ఓకే. ముందుగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర విషయానికి వస్తే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 40 రూపీస్ నుంచి 60 రూపీస్కి ఒక 50% రైజ్ అనేది ఒక 1 ఇయర్ కాలంలో మనం చూసాం. అయితే మీరు ఆ 60స్లో ఎంటర్ అయ్యారన్నారు. అక్కడి నుంచి 70 రూపీస్ కూడా వెళ్ళింది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. మళ్ళా కొంత తగ్గింది. ఆ తర్వాత ప్రతి షేరు ప్రతిరోజు కూడా మొమెంటంలో ఉండదండి. బట్ మీరు ఫండమెంటల్గా కానీ చూస్తే బుక్ వాల్యూ పరంగా కానీ బ్యాంకింగ్ రంగంలో ఆ కేటగిరీలో ఉన్న కంపెనీల్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంక్ అని చెప్పొచ్చండి ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయి ఉంటే డెఫినెట్గా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రను మీరు హోల్డ్ చేయొచ్చు. ఇది 1 to 2 ఇయర్స్లో అట్లీస్ట్ 80 రూపీస్ ప్రైస్కి రీచ్ అయ్యేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయండి. అపోలో మైక్రో సిస్టమ్స్ అపోలో మైక్రో సిస్టమ్ కూడా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు అండి. రైట్ సార్. నెక్స్ట్ కడప నుంచి బిలాల్ గారు కాల్ చేశారు. బిలాల్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర ఆర్ పవర్ 2000 షేర్స్ ఉన్నాయి సార్. ఆర్ పవర్ ఓకే, అర్థమైంది. అంటే నేను 16 రూపాయల్లో కొన్నాను సార్. ఇప్పుడు ఈ మధ్య షేర్ డౌన్ అవుతుంది కదా సార్, అది ప్రాఫిట్ చేసుకోమంటారా అది ఉంచుకోమంటారా సార్? ఓకే. రిలయన్స్ పవర్ ఇంకా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఏంటంటే ఎప్పుడైతే అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీల మీద సెబీ చర్యలు తీసుకోవటం మొదలైందో తర్వాత అనిల్ అంబానీ గారు ఒక 5 సంవత్సరాల పాటు మళ్ళీ క్యాపిటల్ మార్కెట్లో కూడా రాకుండా నిషేధం కూడా విధించడం జరిగింది. దీని తర్వాత ఆ గ్రూప్లో సంబంధించినటువంటి షేర్లు అన్నింటిలోనూ కూడా డౌన్ ట్రెండ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఇది ఇందరితో కూడా ఆగదు, మరింత తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అందుకని కరెంట్ రేట్లో మీరు సేల్ చేయటం మంచిది. ఇప్పటికీ మీరు ప్రాఫిట్లోనే ఉండాలంటున్నప్పుడు డెఫినెట్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. రైట్ సార్. నెక్స్ట్ విజయవాడ నుంచి అభిషేక్ గారు కాల్ చేశారు. అభిషేక్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రావు గారు ఉన్నారు, అడగండి. ఎన్హెచ్పిసి సేల్ స్టాక్స్ అండి. ఎన్హెచ్పిసి ఏమో నేను 116 రూపాయల దగ్గర తీసుకున్నాను, ఇప్పుడు అది 90s లోకి వచ్చింది. అది కొంచెం హోల్డ్ చేయమంటారా ఏంటి? ఇలా రెండోదండి, రెండో స్టాక్ ఏంటి? రెండోది సేల్ అండి. సేల్. ఓకే. ఎన్హెచ్పిసి సేల్. ఓకే అండి. ముందుగా ఎన్హెచ్పిసి విషయానికి వస్తే మీరు 116 నుంచి 90sలోకి వచ్చిన మాట అయితే వాస్తవము. తర్వాత షార్ట్ టర్మ్లో ఇది రికవరీ కూడా కష్టమేనండి. మీరు మరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక హోల్డ్ చేయమంటాను. ఒకవేళ మీ యొక్క టైం హారిజన్ కనుక షార్ట్ టర్మ్ అయితే మాత్రం ఎగ్జిట్ కావటమే బెటర్ అండి. ఇక్కడి నుంచి క్విక్ రికవరీ అయితే సాధ్యపడకపోవచ్చు. అలాగే సేల్ కూడా దీనిలో కూడా ప్రైస్ మొమెంటంలో క్విక్ రికవరీ అయితే జరగకపోవచ్చు అండి. మీరు కనుక ఒకవేళ
లెస్ దాన్ 6 months పీరియడ్ కోసం కనుక కొని ఉంటే మాత్రం బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. అలా కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డెఫినెట్గా హోల్డ్ చేయండి. వెంకటరెడ్డి కాల్ చేశారు బెంగళూరు నుంచి. వెంకటరెడ్డి గారు నమస్కారం. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్కేఎఫ్ ఇండియా నేను 6023 లో కొన్నాను సార్. ఓకే, ఇప్పుడు బాగా అది డౌన్ ఫాల్ అయింది. ఎస్కేఎఫ్ ఇండియా బేరింగ్ కంపెనీ. ఓకే, సో అది ఎట్లా సార్ డౌన్ ఫాల్ అవుతానే ఉంది, ఎట్లా హోల్డ్ చేయొచ్చా లేకపోతే లాస్ ఎగ్జిట్ చేయమంటారా? అయితేనండి ఇప్పుడు మీరు కొన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఆలోచన లేకపోతే మీరు ఏ ఉద్దేశంలో కొన్నారు? షార్ట్ టర్మ్ కోసమనే కొన్నాను సార్. ఓకే అండి, షార్ట్ టర్మ్ కోసం కొనుంటే దీనిలో క్విక్ రికవరీ అయితే కష్టమేనండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మార్కెట్లో ఒక మేజర్ కరెక్షన్స్ కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ కరెంట్ ప్రైసెస్ నుంచి ర్యాలీ కన్నా కూడా కరెక్షన్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ పరిస్థితిలో మీ యొక్క నష్టాలను తగ్గించుకోవడానికి ఒక మార్గం ఏంటంటే ఇప్పుడున్న ప్రైస్లోనే సేల్ చేసి బయటకు రావటమేనండి. మార్కెట్లో ఒక్కోసారి లాభాలు సంపాదించడం అనేది ఒక విషయం అయితే నష్టాలను తగ్గించడం కూడా ఒక ఆప్టేనండి. అంటే మీ లాస్ని మీరు మినిమైజ్ చేసుకోగలటం కూడా ఒక విధంగా ఇండైరెక్ట్గా గెయినే కదా. సో ఇక్కడ నుంచి మరింతగా ఎక్కువ నష్టపోకుండా కరెంట్ ప్రైస్లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయండి. రైట్ రావు గారు. నెక్స్ట్ యోగానంద్ గారు కాల్ చేశారు. యోగానంద్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను క్యాన్స్ అండి, క్యాన్స్ CAMS అండ్ హాల్ అండి. యాక్చువల్ గా లాంగ్ టర్మ్ కోసం రిటైల్ తీసుకున్నాను, అది లాస్ లోనే ఉంది. వీటిలో కంటిన్యూ అవుతుంది సార్ లాంగ్ టర్మ్ కోసం? లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. ఇప్పుడు మనకేంటంటే ఓన్లీ డే ట్రేడింగ్ షార్ట్ టర్మ్ ఆలోచనతో కొన్నటువంటి వాళ్ళకి ఏ షేర్ అయినా కానీ అటు యొక్క రెగ్యులర్ మొమెంటం గురించి వరీ ఉండాలి. కానీ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినప్పుడు మీరు అడిగిన 2 స్టాక్స్ కూడా ఫండమెంటల్గా మంచి కంపెనీలే కాబట్టి నిరభ్యంతరంగా హోల్డ్ చేయొచ్చండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీకు మంచి రిటర్న్స్కి అవకాశం ఉన్న స్టాక్స్ అండి ఇవి 2 కూడా. రైట్ రావు గారు, ఈ మధ్య కాలం చూస్తున్నాం PSU స్టాక్స్ అనేవి ఎలక్షన్స్కి ముందు బాగున్నాయి, తర్వాత చాలా ఇప్పటివరకు 20% డౌన్ అయినట్లున్నాయి. మళ్ళీ ఆ రేట్లు రావాలంటే ఎంతకాలం పట్టొచ్చు? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది ఏంటంటే PSU స్టాక్స్ ఎలక్షన్ ముందు ఒక రకమైన స్పెక్యులేటివ్ మోడ్లో వాటి యొక్క ప్రైసెస్ అంతగా పెరిగాయండి. నిజానికి ఏ స్థాయిలో పెరిగాయంటే మీరు 52 వీక్ హై లో మధ్య వ్యత్యాసాన్ని చూస్తే 5 రెట్ల నుంచి 10 రెట్ల వ్యత్యాసం ఉందండి. అంటే ఒక ఉదాహరణకి ఒక 52 వీక్ లో 10 రూపాయలు ఉంటే హై అని 100 రూపాయలు ఉందనుకోండి. అంటే దాదాపుగా 10 times డిఫరెన్స్ అనేటువంటిది కూడా మనం ఈ PSU స్టాక్స్లో చూసాం. అసలు నిజానికి ఆ 10 రెట్లు పెరగటం అనేటువంటిదే వాస్తవానికి దూరంగా తర్వాత రియలిస్టిక్ వాల్యూ కన్నా ఎక్కువగా పెరిగాయి అన్నమాట అవి. మనం స్పెసిఫిక్గా కొన్ని స్టాక్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు మజ్గాన్ డాక్ కానీ తర్వాత రైల్ వికాస్ కానివ్వండి, కొచ్చిన్ షిప్ యార్డ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అనూహ్యంగా వాటి యొక్క ఫండమెంటల్ వాల్యూస్కి మించి పెరిగాయి అన్నమాట. పెరిగిన తర్వాత అక్కడి నుంచి ఒక 20% డౌన్ అవటం అనేది సరిపోదండి, ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఆ డౌన్ అయిన 20% ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఒక ఆస్పెక్ట్ అయితే ఇంకా ఫర్దర్గా ఇంకో 20% తగ్గే అవకాశాలు ఉన్నాయా అంటే ఈ రెండిట్లో ఇంకో 20% తగ్గే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు అండి. అంటే కొంతకాలం ఇది హోల్డ్లో ఉంటూ మళ్ళా ఏదన్నా సీరియస్గా మార్కెట్లో ఏదైనా గట్టి క్రాష్ కనుక ఏ కారణాల చేతన వచ్చి ఈ షేర్లో మరో 15 to 20% ఫాల్ అయినప్పుడు మాత్రమే మళ్ళా ఈ స్టాక్స్లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయటం బెటర్ అండి. అలా కాకుండా మనం ఆ హైతో పోల్చుకుంటే తక్కువలో ఉంది కదా అని చెప్పి కొంటే మరింత నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే ఈ స్టాక్స్లో చేయొద్దని నేను చెప్తానండి. రైట్ సార్. నెక్స్ట్ నాగేశ్వరరావు గారు కాల్ చేశారు. నాగేశ్వరరావు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం అండి. నమస్తే అండి. సిన్కామ్ ఫార్ములా ఏదండి? SYNCOM సిన్కామ్ ఫార్ములా. ఓకే, మీ డౌట్ ఏంటి సార్ అందులో? ఇది కొనొచ్చా లేకపోతే దూరంగా ఉండాలా? యా, ఒక్క నిమిషం అండి. ఇది ఫార్మాస్యూటికల్స్ ఉంది సార్ సెక్టర్. సిన్కామ్ ఫార్ములా 20 రూపాయలు ఉంది ఈరోజు, 20 రూపీస్ 64 పైసా. ఫార్మా సెక్టార్లోనండి ఇప్పుడు మంచి ఫండమెంటల్గా ఉండే ఎన్నో కంపెనీలు ఉండే మీరు సింకా ఫార్మాకి అయితే దూరంగా ఉండటమే మంచిదండి. ఫండమెంటల్స్ ప్రకారంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి గో హెడ్ అని చెప్పేటువంటి
ఫండమెంటల్స్ అయితే నాకు కనిపించట్లేదు. సో నేనైతే అవాయిడ్ చేయమని చెప్తానండి. రైట్ సార్. నెక్స్ట్ భాస్కర్ రాజు గారు కాల్ చేశారు. భాస్కర్ రాజు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి సార్. ఇది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒకటండి, జియో ఫైనాన్స్ ఒకటి, అండ్ సుమి అండి, మదర్సన్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. రెండోది ఏంటండి? జియో ఫైనాన్స్ ఓఎన్జీసీ సార్. ఓకే అండి, మనం ఒక 2 స్టాక్స్ గురించి మాట్లాడదామండి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, జియో ఫైనాన్స్, ఈ 2 గురించి నేను చెప్తాను. ఇప్పుడేంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ షేరు నిజానికి అనూహ్యమైనటువంటి పెరుగుదలను చూసినటువంటి స్టాకే. ఇక్కడి నుంచి కరెక్షన్స్లో తగ్గేటువంటి అవకాశం ఉందండి. సో ఇప్పటికే బై చేసి ప్రాఫిట్లో ఉంటే కదా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఒకవేళ లాస్లో ఉంటే కూడా ఆ లాస్ని మినిమైజ్ చేసుకోవడం కోసం బయటకు వచ్చే ప్రయత్నం చేయడం మంచిదండి. పోతే జియో ఫైనాన్షియల్ కూడా రీసెంట్ టైంలో పెద్దగా మూమెంట్ లేదండి. షార్ట్ టర్మ్లో కూడా ఎక్కువ యాక్టివిటీ ఉండకపోవచ్చు. ఇక్కడి నుంచి జియో ఫైనాన్షియల్లో ఒక స్ట్రాంగ్ మూమెంట్ రావాలంటే ఇది లాంగ్ టర్మ్లో మాత్రమే పాసిబిలిటీ ఉంటుందండి. సో ఈ 2 విషయాల గురించి ఇది చెప్తాను. ఇక ఓఎన్జీసీ విషయం కూడా ఆయన అడిగినట్టున్నారు. ఓఎన్జీసీ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మాత్రం కరెంట్ ప్రైస్లో కూడా హోల్డ్ చేయొచ్చండి. రైట్ సార్. నెక్స్ట్ విజయవాడ నుంచి చౌదరి గారు కాల్ చేశారు. చౌదరి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఐఆర్ఎఫ్సి గురించి అండి. మీ డౌట్ ఏంటి సార్ అందులో? అది 195 లో ఉంది యావరేజ్. లాంగ్ టర్మ్ కోసం అయితే డెఫినెట్ గా హోల్డ్ చేయండి. మామూలుగా ఏంటంటే ఐఆర్ఎఫ్సి ఫండమెంటల్ గా మనం చూస్తే కనుక వాల్యుయేషన్ పరంగా అంత ఎక్కువ కంఫర్ట్ జోన్లో లేదు. కానీ లాంగ్ టర్మ్లో షేరింగ్ కాస్త పెరిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయండి. మళ్ళీ మీరు డిప్స్లో మరికొన్ని షేర్లు కూడా కొనే ప్రయత్నం చేయొచ్చండి. సమ్వేర్ అరౌండ్ 170కి వచ్చినప్పుడు మరిన్ని షేర్లు కొనే ప్రయత్నం చేయండి. బట్ ఇప్పటికే ఉన్న షేర్లు అయితే మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. మనకి పిఎస్యు స్టాక్స్లో ఇప్పటికీ కొంచెం హోల్డ్ చేయదగిన స్టాక్లో ఐఆర్ఎఫ్సి ఒకటి చెప్పుకోవచ్చు అండి. రైట్ సార్. నెక్స్ట్ కృష్ణ గారు కాల్ చేశారు. కృష్ణ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ ఈ రేంజ్ లో సుజలాన్ తీసుకోవచ్చా? అండ్ బిఎస్టీ ఇండస్ట్రీస్ బోనస్ ఇష్యూ చేసింది, సో ఇప్పుడు మనం తీసుకోవచ్చా లేదా? ముందుగా సుజలాన్ ఎనర్జీ విషయానికి వస్తే సుజలాన్ షేరు 40 రూపీస్ నుంచి 80 రూపీస్ వరకు, అంటే 100% జంప్ అనేటువంటిది విత్ ఇన్ 1 yearలో మనం చూసాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే 78, 80 ఈ రేంజ్లో ఉన్నటువంటి సుజలాను డౌన్ సైడ్ రిస్క్ కూడా ఎక్కువే ఉందండి. అంటే ఇక్కడి నుంచి ఒక 20% వరకు డౌన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. మళ్ళా ఒక స్ట్రాంగ్ మొమెంటం ఏదన్నా న్యూస్లో ఉంటే తప్పితే 80 నుంచి మళ్ళీ 100 రూపీస్కి అవటం అనేది కష్టమైన విషయం. మీరు కేవలం యూట్యూబ్లో కొన్ని హెడ్డింగ్స్ చూసి సుజలాన్ 1000 రూపాయలు అయ్యే అవకాశం ఉందా, 800 అయ్యే అవకాశం ఉందా అనేటువంటి భ్రమల్లో పడి ఫ్రెష్ బయింగ్ కరెంట్ రేట్లో చేయటం అయితే అడ్వైజబుల్ కాదండి. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రిస్క్ ఎక్కువ ఉంది, అప్ సైడ్లో కూడా లిమిటెడ్ పొటెన్షియాలిటీ ఉందని చెప్పొచ్చు విత్ ఇన్ కమింగ్ 6 monthsలో కూడా. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు సరైన నిర్ణయం తీసుకోండి. రైట్ సార్. నెక్స్ట్ నారాయణ రెడ్డి గారు కాల్ చేశారు. నారాయణ రెడ్డి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ ఒకటి ఓలా ఎలక్ట్రిక్ ఉన్న తర్వాత నిట్ NIIT ఈ 2 ఇప్పుడు ప్రెసెంట్ రేట్లో కొట్టుకోవచ్చా? ఓకే. ఓలా ఎలక్ట్రిక్ స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేయండి కరెంట్ రేట్లో. ఓలా ఎలక్ట్రిక్ ఇన్ఫ్యాక్ట్ పబ్లిక్ ఇష్యూ ప్రైసే చాలా ఎక్కువ అండి అది. ఎందుకంటే ఫస్ట్ క్వార్టర్లో రిజల్ట్స్ కన్నా చూస్తే 321 కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్నటువంటి కంపెనీ ఈ రోజున మోర్ దెన్ 100 రూపీస్ ప్రైస్ పే చేసి 140 నుంచి 130కి వచ్చిందనో లేకపోతే 130 నుంచి 124కి వచ్చిందనో అదేదో అట్రాక్టివ్ ప్రైస్ అని అనుకోకండి. అక్కడి నుంచి 100 రూపీస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. నాకు ఓలా ఎలక్ట్రిక్ గురించి చూస్తున్నప్పుడు మనకి పేటిఎం షేరే గుర్తుకొస్తుంది. చాలా హై రేట్లో పేటిఎం ఇష్యూకి వచ్చి తర్వాత ఏ స్టేజ్లోనూ కూడా ఇష్యూ ప్రైస్ కూడా రాలేకపోయింది. ఓలా ఎలక్ట్రిక్ అట్లీస్ట్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లో అప్లై చేసినంటే ఇన్వెస్టర్కి మంచి లాభాలే వచ్చాయి. సో ఆ విధంగా ఐపీఓలో వచ్చినటువంటి అలాట్ అయినటువంటి వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం మంచిదండి. ఫ్రెష్ బయింగ్ అయితే కరెంట్ రేట్లో వచ్చేసి రిస్క్ తీసుకోవద్దు. ఓలా ఎలక్ట్రిక్లో ఏదైనా న్యూ బయింగ్ చేయాలనుకుంటే షేర్ ప్రైస్ బిలో 100కి వచ్చినప్పుడు డబుల్ డిజిట్లోకి వచ్చినప్పుడు మాత్రమే పరిశీలించండి. రైట్ సార్. నెక్స్ట్ కీర్తి గారు కాల్ చేశారు. కీర్తి గారు నమస్కారం అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్. సార్ మారుతి బజాజ్ ఆటో గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అండి. ఇప్పుడు షార్ట్ టర్మ్ లో అది తీసుకోవచ్చా? బజాజ్ ఆటో
బజాజ్ ఆటో ఏంటంటే ఇప్పుడు నిజానికి ఆటో సెక్టార్లో ఉన్న కంపెనీలు ఏవి కూడా షార్ట్ టర్మ్ కోసం మరీ ఎక్కువ రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశాలు పెద్దగా లేవనే చెప్పొచ్చండి. ఇప్పుడు ఆల్రెడీ ఫుల్లీ ప్రైస్డ్ జోన్లోనే ఉంది. నిజానికి ఇటీవల కాలంలో ఎక్కువగా పెరిగినప్పటికి కూడా ఆటోమొబైల్ సెక్టార్లో ఈ రోజుకి కూడా టీవీఎస్ మోటార్ ఇంకా రైజ్ అయ్యే అవకాశం ఉంది. టీవీఎస్ మోటార్ 1800 నుంచి 2500 పెరిగిన తర్వాత చాలా హై ప్రైస్ అయిపోయింది అనుకున్నప్పటికీ అక్కడి నుంచి కూడా ఇంకా పెరుగుదల కంటిన్యూ అయ్యి 2850 దాకా కూడా రావటం చూస్తాం. ఇంకా 3000 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందండి. టీవీఎస్ గ్రూప్లో ఏంటంటే 2-వీలర్లో కూడా ఎలక్ట్రిక్ కాంపోనెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని కూడా విడుదల చేయబోతున్నారు. వీటన్నిటి దృష్ట్యా మనం చూస్తే ఓలా ఎలక్ట్రిక్ కన్నా బజాజ్ ఆటో కన్నా కూడా టీవీఎస్ మోటరే బెస్ట్ ఆప్షన్ అవుతుందండి. ముఖ్యంగా ఒక షార్ట్ టర్మ్లో ఒక 6 months టైం అనుకున్నప్పుడు బెటర్ చాయిస్ అయితే మాత్రం టీవీఎస్ మోటార్ అండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి సార్, ఏ స్టాక్ గురించి తీసుకోవాలి? జొమాటో ఉన్నాయి సార్, జొమాటోను టాటా మోటార్ అండ్ టాటా ఎలాస్టిక్. ఓకే, జొమాటోకి వచ్చిన విషయానికి వస్తే షేర్ 50 రూపాయల నుంచి పెరుగుతూ ఎప్పుడో మధ్య మధ్యలో చిన్న కరెక్షన్స్ వచ్చినప్పటికీ ఇవాళ 250-220 రూపాయల దాకా రావటం మనం చూసాం. అయితే ఇక్కడి నుంచి కొంత కరెక్షన్కి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. బట్ 1 year అండ్ అబోవ్ కనుక హోల్డ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి డీసెంట్ రిటర్న్కి అవకాశం ఉందండి. కాబట్టి ఇప్పటికే ఉన్న షేర్లు అయితే మీరు హోల్డ్ చేయండి. బట్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే మాత్రం కరెంట్ రేట్లో అడ్వైజబుల్ కాదు. లేకపోతే మీరు ఇంకోటి అగైన్ టాటా మోటార్స్ గురించి అడిగారు. టాటా మోటార్స్ కూడా లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా హోల్డ్ చేయదగినటువంటి స్టాక్ అండి. కరెంట్ రేట్లో కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని టాటా మోటార్స్ అయితే డెఫినెట్గా హోల్డ్ అండి. ఇప్పుడు తర్వాత అలాగే జొమాటో విషయం అయితే ఫ్రెష్ బైక్ని అవాయిడ్ చేయండి, ఇప్పటికే ఉంటే హోల్డ్ చేయండి. రైట్ సార్, నెక్స్ట్ సతీష్ కాల్ చేశారు. సతీష్ గారు నమస్కారం. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకున్నారు అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ జీవరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ M&M ఒకటి SMS అయితే ప్రెజెంట్ చెప్తే తీసుకోవచ్చు సార్. M&M ఇంకోటి ఏదండి? SMS ఫార్మా. SMS ఫార్మా, రైట్. ఓకే అండి. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన అయితే మాత్రం ఈ రెండు కూడా కొనొచ్చండి. ఎవ్రీ డిప్లో కూడా మీరు యాడ్ చేసుకోండి. ఆటోమొబైల్లో M&M ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అనే చెప్పొచ్చు. వాల్యుయేషన్ పరంగా కూడా చూసుకుంటే మనం బజాజ్, హీరో మోటార్స్, టీవీఎస్ మోటార్ వీటితో పోల్చుకుంటే ఆ స్థాయిలో షార్ట్ టర్మ్లో అయితే పెరగలేదు. ఇక్కడి నుంచి ఏ కాస్త మూమెంట్ వచ్చినా కూడా మరింత పెరిగేటువంటి అవకాశం అయితే ఉందండి. సో లాంగ్ టర్మ్ ఆలోచనతో ఉంటే మాత్రం డెఫినెట్గా M&M అయితే మాత్రం మీరు బై చేయండి.